కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ల అమలుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు, బీన్ మేధావులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిన కేంద్రం ఇవ్వడం లేదని, అడగాల్సిన కాంగ్రెస్ అడగడం లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల అమలు కోరుతూ, మేమెంతో మాకంతా అనే నినాదంతో తాము ముందుకెళ్తామని అన్నారు. బీసీల రథం 1,00,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని, ఎవరూ అడ్డువచ్చినా తొక్కుకుంటూ వెళ్తుందని పేర్కొన్నారు. 2029లో బీసీ బిడ్డ సీఎంగా ఏకమవుదామని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు అమలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై బీసీ సంఘాలు అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రధానమైనటువంటి డిమాండు చిరంజీవి సార్ చెప్పాడు. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఈరోజు అడగాల్సిన వాళ్ళేమో అడుగుతలేరు, చేయాల్సిన వాళ్ళేమో చేస్తలేరు. అడగాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అడగాలి. చేయాల్సిన వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు చేయాలి. కాబట్టి ఈ సమావేశం సంయుక్తంగా ఏకగ్రీవంగా డిమాండ్ చేసేది ఏంటంటే, అడగాల్సిన వాళ్ళు అడగండి, కొట్లాడండి, ఢిల్లీకి దండెత్తండి, ప్రధానమంత్రి దగ్గర పోయి ఇవాళ అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోండి. ఖచ్చితంగా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం చేయాలి. ఈరోజు కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి అన్నాడు. అంటే వీళ్ళందరూ కిషన్ రెడ్డిలు, రేవంత్ రెడ్డిలు, అదేవిధంగా కేసీఆర్లు, వీళ్ళందరూ మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు. నేను అంటున్నా, ఇంత యుద్ధం జరుగుతుంటే, బీసీల ఒక అస్తిత్వం, 42% రిజర్వేషన్ మనం కావాలని మనం అంటుంటే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కిషన్ రెడ్డి గారు ఎట్లా అంటాడు? అంటే ఈ 42% రిజర్వేషన్ స్కిప్ చేసి బీసీలకు ఇవ్వకున్నా పర్వాలేదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు అస్తవ్యస్తంగా పోతున్నాయి కాబట్టి మీరు ఎన్నికలు పెట్టండి అంటున్నాడు. మేమంటున్నాం, కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ బీసీల ఓట్లు లేకుండానే గెలిచాడా? ఇవాళ అతిపెద్ద నియోజకవర్గమైన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు. సికింద్రాబాద్లో 60% పైగా బీసీల ఓట్లు ఉంటాయి. బీసీల ఓట్లు లేకుండానే గెలిచారా? అంటే రాజకీయ పార్టీల వైఖరి ఎట్లుందంటే, కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. కిందంగా మాత్రం గిచ్చుతున్నారు, బగ మండేటట్టు గిచ్చుతున్నారు, పైకి మాత్రం నవ్వండి నవ్వండి అంటున్నారు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఎంత అన్యాయం అంటే, ఇవాళ ఉపన్యాసం ఇస్తే గంట అయినా ఒడవని ఉపన్యాసం ఉంటుంది. ఎస్సీలకు జనాభా ప్రకారం ఉంటాయి, ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, ఈవెన్ అగ్రకులాలకు జనాభా కంటే 1% 2% ఎక్కువనే ఉంటాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వర్గాలు ఎవరంటే మనం బీసీలం. అంటే ఇంత